అయ్యగారు నమస్కారం. మన శ్రీ పూజ్యులు చాగంటి కోటేశ్వరరావు గారు మన గుడి గురించి అద్భుతంగా వివరించారు. నేను మీ మాటల్లో తెలుసుకోదలుచుకున్నా మన గుడి గురించి. ఇది యోగానంద నరసింహస్వామి, సుందర యోగానంద నరసింహస్వామి పూర్వకాలంలో 600 సంవత్సరాల క్రితంకి. ఆ తర్వాత ఈ స్వామివారి ప్రత్యేకత ఏంటంటే తను కల్పిస్తేనే మనమందరం కూడా వచ్చి దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుంది, లేదంటే కాదు. ఈ పక్క నుండి కూడా వెళ్ళిపోతుంటారు, వచ్చిన దర్శనం చేసుకునే భాగ్యం ఉండదు. ఆ విధంగా నడుస్తుంటుంది. స్వామివారి మొక్కుబళ్ళు ఏంటంటే స్వామివారి ఏమేమి కోరికలు అంటే వివాహాలు, ఉద్యోగాలు, చదువులు, పెళ్ళిళ్ళు, సంతానం, ఈ రకమైన అవి స్వామివారు కనికరిస్తాడు. భూత ప్రేత పిశాచాలు ఏదంటే ఆరోగ్యాలు బాగుండవు, వాళ్ళు కూడా హాస్పిటల్లోనే తిరుగుతారు. ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయి ఎవరో చెప్తే వస్తారు, ఒకరోజు నిద్ర చేస్తారు. ఆ రోజే వాళ్ళకి ఎందుకో ఆ స్వామి అనుగ్రహం వల్ల మంచి జరుగుతుంది. వాళ్ళకి హాస్పిటల్ పోకుండానే వాళ్ళకి ఆరోగ్యాలు బాగుంటాయి. ఆ విధంగా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఇది ఎండోమెంట్ దేవాలయం. 84లో ఎండోమెంట్ అయింది. 87లో లక్ష్మీదేవిని తీసుకువచ్చారు. ఎండోమెంట్ వారి చైర్మన్ వాళ్ళ ఆధ్వర్యంలో అమ్మవారి ప్రతిష్ఠ చేశారు. యోగానంద లక్ష్మీనరసింహ స్వామి పూజలు నడవబడుతున్నాయి. బ్రహ్మోత్సవాలు ఏమని జరుగుతాయి? బ్రహ్మోత్సవాలు, ఉగాది పెద్ద జాతర. పోతే ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలకు, వాహన పూజలకు ప్రత్యేకత. ఇక మిగతాది ఎప్పుడు జనాలు వస్తూనే ఉంటారు. ప్రతి వారం జనాలు వస్తారు. అమావాస్య, తిథివార నక్షత్రాలు లేకుండా చేస్తుంటారు. ఉదయం 6 నుండి 1 గంట వరకు, సాయంకాలం 5 నుండి 8 వరకు ఈ విధంగా జరుగుతుంది. అధిక సంఖ్యలో వస్తున్నారు. ఈ మధ్యకాలంలో చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన విధంగా వాళ్ళు వచ్చినప్పుడు మేము, మా చైర్మన్ గారు, మేమంతా కూడా ఏమన్నామంటే, స్వామి మాకు దక్షిణలు వద్దు, మాకు ఏ డెవలప్ వద్దు, భక్తుల సంఖ్య పెరిగే విధంగా చేయండి, మాకు అదే సరిపోతుందన్నాం. ఆయన ఏం చేశారంటే ప్రచారంలో పెట్టారు. అప్పటి నుండి 2 సంవత్సరాల నుండి ఈ విధంగా. నేను కూడా అయిన వీడియో చూసి వచ్చిన. ఇది ఇక్కడ కోరుకున్న కోరికలు తీస్తే ముడుపులు కడతారంట. ముడుపులు కడతారు. ఆ ముడుపులు అనేది సంతానం కొరకు, వివాహం కొరకు, విద్య, కోర్టు కేసులు, వ్యవహారాలు ఇటువంటివి ఉంటాయి కదా, అటువంటివన్నీ కూడా అనుకూలంగా సాగడానికి అని చెప్పి కడుతుంటారు. అదేవిధంగా ఆ నమ్మకంతో ముడుపులు కడుతూ వస్తున్నారు. వారికి ఇదే విధంగా మంచి జరుగుతున్నది. ఇంకా కూడా మా మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ ఈ 3 రాష్ట్రాల్లో మాకు 70-60% తెలుసు భక్తులందరికీ కూడా. ఇంకా కూడా తెలవాలని మేము అందరం కోరుకుంటున్నాం.